గాయ్స్ ఫస్ట్ బల్బు పై క్యాప్ తీసుకున్న తర్వాత టెస్టర్తో చుట్టూ ప్రెస్ చేసి రౌండ్గా ఒత్తుకుంటూ వెళ్తే వచ్చేసిద్ది అనమాట పైది. అందులో వచ్చేది లిథియం అయాన్ బ్యాటరీ. చాలా జాగ్రత్తగా తీయాలి, ఏమైనా తేడా జరిగితే మీ ఏళ్ళ మీద డ్యామేజ్ అయ్యిద్ది. అలాగే పిన్ ఉండిద్ది, సింపుల్గా షోల్డరింగ్ కూడా తీయక్కర్లేదు, పిన్ పీకితే వచ్చేసిద్ది బ్యాటరీ. అలాగే మల్టీమీటర్తో నేను వోల్టేజ్ చెక్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాటరీ కండిషన్ ఉందా లేదో తెలుసుకోవచ్చు. చూశారు కదా మీరు, మల్టీమీటర్లో ఏం మార్కేజ్ చూపించట్లేదు, బ్యాటరీ పోయిందన్నమాట. ఇది లిథియం అయాన్ బ్యాటరీ ఇంకోటి తీసుకున్నాను నేను. దీన్ని చాకుతో కట్ చేసుకోవాలి, ఎందుకంటే పైది ఇన్సులేషన్ లాగా ఉండిద్ది అనమాట. ఇది మన తర్వాత బ్యాటరీకి పెట్టాలి. అంతకన్నా ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చేస్తాను. పాజిటివ్ నెగిటివ్ పీకేసుకోండి వైర్లు. షోల్డరింగ్ తీయడానికి కుదరదు ఇది, ఎందుకంటే స్పార్క్ వెల్డింగ్ చేసి ఉండిద్ది, అందుకోసం నేను పీకేసాను చేత్తోనే. ఈ బ్యాటరీకి షోల్డరింగ్ చేసే ముందు పేస్ట్ అయితే అప్లై చేయాలి, ఎందుకంటే తొందరగా షోల్డరింగ్ అవుతుంది. ఓకే గైస్, షోల్డరింగ్ చేయాలి. ఫస్ట్ నెగిటివ్ చేయాలి, తర్వాత పాజిటివ్ చేసుకోవాలి. ఓకే గైస్, నేను నెగిటివ్ చేసేసాను, పాజిటివ్ కూడా చేసేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే దగ్గరగా ఉన్నది ఏలు, జాగ్రత్తగా చేయాలన్నమాట షోల్డరింగ్ అనేది. అలాగే ఇప్పుడు నేను కట్ చేసిన చాకు స్లీవ్ మళ్ళీ ఇంకా అలా పెట్టుకొని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లిథియం అయాన్ బ్యాటరీ పైన కింద స్టిక్కర్ అంటించాలి, ఎందుకంటే అది షార్ట్ అవ్వకుండా ఉండటం కోసం అనమాట. అలాగే టేప్ చుట్టుకోండి, ఎందుకైనా మంచిది. అలాగే మనం కట్ చేసాం కదా, అది కూడా అంటుకొని ఉంటుంది కోసం టేప్ చుడుతున్నాను. లిథియం అయాన్ బ్యాటరీ జాగ్రత్తగా ఎలా ఉప్పు తీసారో అలానే సెట్ చేయండి. ఓకే, ఫస్ట్ బ్యాటరీ సెట్ చేసినాక తర్వాత పిన్ పెట్టండి. అలాగే మన వీడియోలకి కామెంట్స్ మాత్రం చాలా రావాలి, ఎందుకంటే మీరు ఏ వీడియోలు అడుగుతారో నేను తప్పకుండా చేస్తాను. సో ఓకే గైస్, బ్యాటరీ అయితే అందులో పెట్టేద్దాం జాగ్రత్తగా. పెట్టేసినాక అంతగా మనకి త్వరలో మంచి వీడియోస్ రాబోతున్నాయి అన్నమాట. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇలా సెట్ చేశాను, ఫిట్ అయిపోయింది కరెక్ట్గా. ఫిట్ అవ్వకపోతే గ్లూ ఉంటే గ్లూ వేయండి, పెవిక్కండి. గైస్ మనం బల్బు చెక్ చేసుకుందాం. ఇక ఫస్ట్ వచ్చేసి బల్బు హోల్డర్లో పెట్టి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా మీరు హోల్డర్లో పెట్టంగా లైట్ ఎలా వెలుగుతుందో, అలాగే వేలు పెట్టంగానే కూడా బల్బు మీద వెలుగుతుంది. చూసారు కదా, చూడండి నైట్ టైంలో బాగా ఫోకస్ వస్తుంది బ్యాటరీ మార్చంగానే. ఓకే, టెస్టర్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఓకే గైస్, వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని.